హాయ్ ఫ్రెండ్స్, నా పేరు లక్ష్మి. ఈరోజు కూర చామదుంపల పులుసు. వెల్కమ్ టు బుక్ ఆఫ్ ఇన్ఫినిటీ కుకింగ్ టైం. చామదుంపల కూరకు కావలసిన పదార్థాలు: నూనె, మెంతులు, జీలకర్ర, వెల్లుల్లి, ఉల్లిపాయలు, మిరపకాయలు, పసుపు, ఉప్పు, చింతపండు, కరివేపాకు, కారం, టమాటో, చాట్ మసాలా, వేయించిన కొత్తిమీర, నీళ్ళు సరిపడా, చామదుంపలు. ఇప్పుడు తయారు చేసుకునే విధానం: చామదుంపలు తీసుకొని కడిగి వాటర్ వేసి స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత చల్లార్చుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక మెంతులు వేసుకోవాలి. ఇప్పుడు జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి రవ్వలు చిలుక్కొట్టుకొని వేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఒకసారి కలుపుకొని పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కూడా కలుపుకొని కాసేపు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా కట్ చేసినవి వేసుకోవాలి. ఇవి కూడా కలుపుకొని వేయించుకోవాలి. హైలో పెట్టుకొని దగ్గర ఉండి కాసేపు వేయించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 3 నిమిషాలు ఉంచిన తర్వాత మళ్ళీ మూత తీసుకొని ఒకసారి మళ్ళీ ఉల్లిపాయలు కలుపుకొని చామదుంపలు వేసుకోవాలి. వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పసుపు 1/2 టీ స్పూన్ వేసుకొని సాల్ట్ కూడా కొంచెం వేసుకొని కూరంతా బాగా కలుపుకోవాలి. దగ్గర ఉండి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని ఒక 3 నిమిషాలు ఉంచాలి. 3 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ కూర కలుపుకోవాలి. దుంపలు బాగా వేగితాయండి. ఈ పులుసు కూడా చాలా బాగుంటుంది. బాగా వేయించుకోవాలి. ఇప్పుడు కారం వేసుకొని
బాగా కూర అంతా కలుపుకోవాలి. దుంపలకి బాగా కారం అది పట్టేలా కూర కలుపుతూ ఉండాలి. ఇప్పుడు టమాటీలు వేసుకోవాలి. టమాటా వేసుకొని కూరని టమాటా చుట్టూ మొత్తం కవర్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా కూర అంతా టమాటా మీద వేసి చుట్టూ కవర్ చేసుకొని టమాటా మగ్గేంత వరకు మూత పెట్టి ఉంచుకోవాలి. టమాటా మగ్గింది కదండి, మూత తీసుకొని కూర అంతా మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా వేయించుకుంటే కూర చాలా టేస్ట్గా వస్తుందండి. ఇప్పుడు హైలో పెట్టుకొని కూర అంతా కలుపుతూ వేయించాలి. ఇప్పుడు చింతపండు రసం కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి. ఈ చామదుంపల పులుసు అండి మనం ఎప్పుడు పడితే అప్పుడు చేసుకోలేమండి. ఈ దుంపలు సీజనల్గా దొరికేవండి, దొరికినప్పుడే మనం చేసుకోవాలి. ఇప్పుడు బాగా కలిపిన తర్వాత కొంచెం నీళ్ళు కూడా వేసుకోవాలి. పులుసు అంతా ముక్కలకి పట్టేటట్టు బాగా కలుపుకొని ఇప్పుడు సాల్ట్ పులికి సరిపడా వేసుకొని చాట్ మసాలా కొంచెం వేసుకోవాలి. ఇది ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. ఇప్పుడు పులుసు అంతా బాగా కలుపుకొని కాసేపు ఆ పులుసు అంతా ముక్కలకి పట్టేటట్టు ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదండి, బుడగలు వస్తున్నాయి కదా, అలా బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర వేయించిందండి, ఇది అవి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అది డీప్ ఫ్రై చేసుకొని ఉంచుకున్నానండి, కొత్తిమీర లేనప్పుడు వాడుకోవడానికి బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 3 నిమిషాలు ఉంచాలి. 3 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి కూర కలుపుకుంటే చామదుంపల పులుసు రెడీ. అలాగే మా ఛానల్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ కూర చాలా బాగుంటుందండి, మీరు కూడా వండి మీ పిల్లలకి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. నేను చేసిన విధంగా కానీ చేస్తే బాగా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్లో పెట్టండి.